49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1461 పాయింట్లు నష్టపోయి 52,792 వద్ద ముగిసింది. నిఫ్టీ 430 పాయింట్లు క్షీణించి 15,809 వద్ద ట్రేడింగ్ ముగిసింది. దాదాపు 838 షేర్లు లాభాల్లో ఉండగా 2,413 షేర్లు నష్టాల్లో కొనసాగాయి. 122 షేర్లలో ఎలాంటి లాభ నష్టాలను నమోదు చేయలేదు. నిఫ్టీలో విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభపడ్డాయి. ప్రజారోగ్యం కోసం తెలంగాణ సర్కారు ప్రారంభించిన మరో మహత్తరమైన కార్యక్రమం ఎన్సీడీ స్క్రీనింగ్. దేశ వైద్య రంగ చరిత్రలోని విప్లవాత్మకమైన ఎన్సీడీ స్క్రీనింగ్ రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. బీపీ, షుగర్, గుండె, శ్వాసకోశ సంబంధిత దీర్ఘకాలిక రోగాలున్న వారిని గుర్తించి వారికి ఉచితంగా చికిత్స అందించడమే ఎన్సీడీ స్క్రీనింగ్ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ప్రజా వైద్యానికి సంబంధించి దేశంలోనే ఎక్కడా లేని విధానాలను సీఎం కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్నది. ఈ క్రమంలో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మరో విప్లవాత్మకమైన కార్యక్రమం చేపట్టింది. అదే ఎన్సీడీ స్క్రీనింగ్. మారిన జీవన విధానాల మూలంగా ఇప్పుడు బీపీలు, షుగర్లు కామన్ అయిపోయాయి. వీటితో పాటు పలు రకాల గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే రాష్ట్రంలో చాలా మంది పేదలకు అసలు తమకు ఏ రోగాలు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి. అందుబాటులో ఉచిత వ్యాధి నిర్ధారణ అవకాశాలున్నా ఏమరపాటుగా ఉంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. గోళీతో అదుపు చేసే రోగాల మూలంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రజలందరికీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య సిబ్బంది ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన ఎన్సీడీ స్క్రీనింగ్ శరవేగంగా కొనసాగుతున్నది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వైద్య సిబ్బంది 3 పదులు దాటిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ స్క్రీనింగ్ వివరాలను కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ పోర్టల్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,05,00,000 మంది ఎన్సీడీ స్క్రీనింగ్ కు ఎన్రోల్ చేసుకున్నారు. ఇందులో 90 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 14% మందికి బీపీ, 6.6% మందికి షుగర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వైద్య ఆరోగ్య శాఖ వీరందరికీ ఉచితంగా చికిత్స అందిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎన్సీడీ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా స్థాయి ఎన్సీడీ క్లినిక్స్, 54 సిహెచ్సి ఎన్సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే 47 సిహెచ్సి ఎన్సీడీ క్లినిక్లు పనిచేస్తున్నాయి. కోవిడ్ తర్వాత బీపీ, షుగర్ బాధితుల సంఖ్య పెరిగినట్టు ఎన్సీడీ స్క్రీనింగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017-19 మధ్య దశల వారీగా నిర్వహించిన ఎన్సీడీ స్క్రీనింగ్ లో మొత్తం 12% మంది హైపర్ టెన్షన్ బాధితులున్నారు. కానీ తాజా స్క్రీనింగ్ లో హైపర్ టెన్షన్ బాధితుల సంఖ్య 14.4% పెరిగింది. గతంలో 5.33% ఉన్న మధుమేహ బాధితులు ఇప్పుడు 6.6% పెరిగారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎన్సీడీ స్క్రీనింగ్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సీఏ సోమేష్ కుమార్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రూప్ 4 కింద ప్రభుత్వం త్వరలో 9,168 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించింది.
గ్రూప్ 4కు సంబంధించి రోస్టర్ పాయింట్ల వివరాలతో పాటు సంబంధిత సమాచారాన్ని ఈ నెల 29లోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అందజేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95% పోస్టులు స్థానికులకే కేటాయించడం జరిగిందని, మిగిలిన 5% కూడా స్థానికులకే దక్కుతాయని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. దీంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఎక్కువ మంది పేద విద్యార్థులు ఉండడంతో వారికి కోచింగ్ ఫీజు భారంగా మారింది. అలాంటి వారి కోసం గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. శిక్షణతో పాటు వసతి, భోజనం అందజేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రాష్ట్రంలో కొలువుల జాతర షురూ అవడంతో నిరుద్యోగులంతా పుస్తకాల బాట పట్టారు. అటు తమ నియోజకవర్గాల్లో నిరుద్యోగులకు శిక్షణపరమైన వసతులు కల్పించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు తమ నియోజకవర్గాల్లోని ఉద్యోగార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇదే బాటలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్లో కేసీఆర్ సర్ స్టడీ సర్కిల్ పేరుతో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 3000 మంది ఈ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్నారు. వేసవి కావడంతో శిక్షణ శిబిరంలో ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఈ శిక్షణ శిబిరంలో కోచింగ్ తీసుకున్న వారిలో 120 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. మొత్తం 4 నెలల పాటు ఈ స్టడీ సర్కిల్ ను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఉద్యోగాలకు అవకాశం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు దేశంలో ఎవ్వరు కూడా చేయలేదు. స్టేట్లో ఒకటేసారి 80,000 పైచిలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మా గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మళ్ళీ వారిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి మళ్ళీ ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి. మామ్నార్ జిల్లాకి వెళ్ళి విడిపోయినాక ఈ జోగులాంబ జిల్లా కూడా మళ్ళీ గతంలో ఉద్యోగ అవకాశాలు రాలేదు. మళ్ళీ ఈసారి ఎక్కడ కొత్త జీవో ప్రకారం ఏ జిల్లా వాసులు ఆ జిల్లాలనే ఉద్యోగ అవకాశాలు రావడం గొప్ప వరంగా భావిస్తున్నాం. మా ప్రాంతాల వాళ్ళకు కూడా ఇక్కడ ఒక నాణ్యమైన విద్య అందించాలని కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ స్టడీ సర్కిల్ అని పెట్టి దాంట్లో పేద విద్యార్థులకు మొత్తం కూడా ఉచితంగా శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. ఆల్మోస్ట్ 2800 మంది ఉచిత శిక్షణలో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళకి వివిధ రంగాల్లో అంటే వివిధ రకాలుగా అంటే మంచి గొప్ప ఫ్యాకల్టీస్ తెచ్చి రాష్ట్రంలోనే నెంబర్ 1 ఫ్యాకల్టీస్ని తెచ్చి ఈరోజు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ విద్యార్థులకి మళ్ళీ గతంలో పెట్టిన కేసీఆర్ స్టడీ సర్కిల్ ద్వారా మన గతంలో కూడా ఒక 120 మంది ఉద్యోగాలు రావడం జరిగింది. ఈసారి కూడా పెద్ద ఎత్తున అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా. చదువు మీద శ్రద్ధ పెట్టి మళ్ళీ వారు చెప్పే ట్యూటర్స్ కానీ అదే ఫ్యాకల్టీస్ చెప్పే పాఠాలన్నీ కూడా సరిగా అయినాయి. ఈ 3 నెలలు కష్టపడితే వాళ్ళు 60 ఏళ్ళు జీవితంలో సుఖపడే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించినాడు. మళ్ళీ ఈ ఉద్యోగ భర్తీలో మళ్ళీ ఇక్కడ ఉన్న విద్యార్థులు దానికి ఎవరెవరుగా ఎట్లెట్లా పాసిబిలిటీ ఉంటుందో అంటే వాళ్ళు చదువుకున్న చదువుకి ఏ ఉద్యోగ అర్హత ఉంటుందో ఆ ఉద్యోగ అర్హతకు సంబంధించిన అన్ని గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఈ విద్యార్థులు ఈ 3 నెలలు కష్టపడి చదవాలని కోరుకుంటున్నాను. వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా కేసీఆర్ స్టడీ సర్కిల్ మీ ముందుండి పనిచేస్తుందని చెప్పుకుంటున్నాను. గద్వాల కేసీఆర్ సర్ స్టడీ సర్కిల్లో గ్రూప్స్తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కోచింగ్ ఇస్తున్నారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన శిక్షకులను తీసుకొచ్చి పాఠాలు చెప్పిస్తున్నారు. మహబూబ్ నగర్, హైదరాబాద్ వెళ్లకుండా గద్వాల్లోనే ఉచితంగా శిక్షణ పొందే అవకాశం లభించడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ₹1,000 ఫీజులు వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. పైగా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి శిక్షణ తీసుకోవాల్సి వచ్చేదన్నారు. కానీ తమ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తమ కోసం స్థానికంగానే కోచింగ్ సెంటర్ పెట్టడం తమకు వరంగా మారిందంటున్నారు. సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే గారు ఈ యొక్క కేసీఆర్ స్టడీ సర్కిల్ గవర్నమెంట్ పరంగా పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. నాకే కాదు నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంది.
అయితే ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి వేడి కలగకుండా ఏసీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మాకు వేసవి నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది. అలాగే తరగతుల గురించి చెప్పాలంటే ఇక్కడ ఎక్కడి నుంచో మంచి మంచి ఫ్యాకల్టీని తొలకొచ్చి మాకు మంచి బోధన ఇప్పిస్తున్నారు. అర్థవంతంగా మాకు తరగతులు చెప్తున్నారు. అలాగే మా ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ కేసీఆర్ స్టడీ సర్కిల్ అనేది 2016 బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది. ఇలా స్థాపించడం వల్ల ఏంటంటే ఎంతోమంది పేద విద్యార్థులకు విద్య అందడమే కాకుండా వారి భవిష్యత్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే సార్ గారు వచ్చేసి తినడానికి బయట నీడ ఉండడానికి షెడ్ వేయించడం జరిగింది. అలాగే బెంచెస్, అలాగే ఈ సమ్మర్ సీజన్ ఉండడం వల్ల పిల్లలకి ఉక్కపోత అలాంటిది ఎక్కువ ఉంటుందని చెప్పి ఏసీలు ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా చదువుకోవాలి వీళ్ళని చెప్పి వీళ్ళకి ముందు ప్రిపరేషన్కి ఎక్కువ ఉండాలని చెప్పి బుక్స్ అనేటివి ప్రింట్ చేయించడం జరిగింది. అలాగే ఫ్యాకల్టీ పరంగా చెప్పుకోవాలంటే ఫ్యాకల్టీ వచ్చేసి చాలా అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారి వల్ల వాళ్ళకున్న మేధోశక్తిని పిల్లల్లో పెంపొందించడానికి చాలా కృషి చేస్తున్నారు. పిల్లల భావి భవిష్యత్తు ఉపయోగంగా ఉంటుంది, వాళ్ళు బాగుపడతారని చెప్పి ఇలా కేసీఆర్ స్టడీ సర్కిల్ అనేది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి విద్యను అందిస్తున్నారు. కాబట్టి ఇందులో మొత్తం అందరికీ 18,000 పోస్టులు ఉన్నాయి. అన్నీ రాకపోయినా ఒక 5-6 పోస్టులు వచ్చినా ఎమ్మెల్యే గారికి విజయం దక్కుతుంది. సార్ ఇక్కడ చాలా మంచిగా ఉంది సార్. ఇక్కడ ఎందుకంటే అన్ని ఫెసిలిటీ పెట్టినటువంటి మన కృష్ణమోహన్ రెడ్డి సార్ గారు మాకు మరి ఏసీలు పెట్టించిండు. స్టడీ మళ్ళీ సార్ వాళ్ళని ఎక్స్పీరియన్స్ సార్ వాళ్ళని తీసుకొచ్చిండు, నీటి సలహా ఇచ్చిండు, మన తినడానికి డిస్ప్లే బెంచీలు ఏర్పాటు చేసిండు. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి మధ్యాహ్న హాల్లో ఇప్పుడు ఎక్కడ పోనట్ట ఈడ ఉన్నటువంటి స్టూడెంట్కి ఈ టెంట్లు వేయించిండు. జాబ్ నోటిఫికేషన్స్ లో తమ నియోజకవర్గ యువతకు మంచిగా రాణించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గట్టి పట్టుదలతో కృషి చేస్తున్నారు. కేసీఆర్ స్టడీ సర్కిల్ నిర్వహణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇక్కడ శిక్షకులు అభ్యర్థులకు సబ్జెక్టు బోధించడమే కాకుండా రోజంతా చెప్పిన వాటిపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి సామర్థ్యం గుర్తిస్తూ అవసరమైన సూచనలు, మెళకువలు నేర్పుతున్నారు. వారి లోపాలు సరిదిద్దుకునేలా గైడ్ చేస్తున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టి తీరతామని అభ్యర్థుల్లో ధైర్యం కలుగుతోంది. విద్యార్థులకు ఖచ్చితంగా ఇక్కడ జాబ్స్ కొట్టే విధంగా ఫ్యాకల్టీస్, సుదూర ప్రాంతాల నుండి ఫ్యాకల్టీస్, స్టేట్లో A1 ఫ్యాకల్టీస్ని ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. తద్వారా పిల్లలు ఖచ్చితంగా అంటే వేరే హైదరాబాద్ అక్కడికి పోవడము, పిల్లలకు వ్యయ ప్రయాసాలు కూర్చి 20-30 వేలు ఆ విధంగా పెట్టుకోలేని విద్యార్థులందరూ ఇక్కడ దీంట్లో జాయిన్ అయ్యి ఇంతకుముందు కూడా డిఎస్సి కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ద బెస్ట్ అని చెప్పడం జరిగింది. ఆ విద్యార్థులు కూడా ఈ విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ నుంచి ఏదైతే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్స్ కానీ వాళ్ళు ప్రిపేర్ కావడానికి ఈ 5 విషయాల లోపల ప్రిపేర్ కావడానికి నిష్ణాతులైన ఫ్యాకల్టీసు ఇక్కడ హైదరాబాదు, వరంగల్, నల్గొండ, తర్వాత కర్నూలు అక్కడి నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ప్రతిరోజు మినిమం దాదాపు అంటే 10,000 to 20,000 వరకు ఇస్తూ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఆ విద్యార్థులకు ఖచ్చితంగా వాళ్ళు జాబ్స్ కొట్టే విధంగా వాళ్ళని మేము ప్రిపేర్ చేస్తున్నాం. దాని తర్వాత విద్యార్థులకి ఈ వేసవి కాలం లోపల ఇబ్బంది కలగకుండా కొత్తగా వాళ్ళు అమౌంట్ వెచ్చించి ఏసీలు ఫిట్ చేయడం జరిగింది. తర్వాత కూలింగ్ వాటర్ కూడా విద్యార్థులు తాగడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని ప్రదేశాలు కోర్చైనా ఖచ్చితంగా ఈ సెంటర్ను మన స్టేట్లోనే A1గా నిలపడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నందుకు వారికి నా తరఫున, మా స్టాఫ్ మొత్తం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తమ ప్రాంతంలోని వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు పేదరికం అడ్డు రావద్దనే ఉద్దేశంతో కేసీఆర్ స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు అన్ని విధాలా కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని శ్రమిస్తున్న వారికి అండగా ఉంటున్నామంటున్నారు. ఇక అభ్యర్థులు తమ దృష్టంతా చదువు మీద కేంద్రీకృతం చేసి విజయం సాధిస్తే తమ ప్రయత్నానికి సార్థకత వచ్చినట్టే అని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మోదీ సర్కారు పాలనలో ధరలు మోతమోగుతున్నాయి. నిత్యావసరాల ధరల మంటతో సగటు కుటుంబ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులపై పెనుభారమే పడుతోంది. ప్రస్తుతం ప్రతి దాని రేటు పైకే పోతోంది. ద్రవ్యోల్బణం ప్రమాద ఘంటికలే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ ధరల సెగ వంటగదిని తాకింది. ద్రవ్యోల్బణం ప్రభావం కుటుంబ ఖర్చులపై స్పష్టంగా కనిపిస్తోంది. మరి టోకు ధరల సూచీ ప్రకారం గడిచిన 10 ఏళ్లలో ప్లేటు భోజనం ఖరీదు రెట్టింపయింది. గత 20 ఏళ్లలో ఇది 23 రూపాయల నుంచి 78 రూపాయలకు పెరిగింది.
ఇక ఆహార పదార్థాలు, ఆయిల్ రేట్ల పెరుగుదల కారణంగా గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ధరల పెరుగుదలతో సామాన్యుడు నరకం చూస్తున్నా కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. గడిచిన 10 ఏళ్లలో కిరాణా సరుకుల వారాంతం వ్యయం 68% పెరిగింది. 3 సభ్యుల కుటుంబానికయ్యే నెలవారీ కిరాణా ఖర్చు 2012తో పోల్చుకుంటే ఇప్పుడు రెట్టింపైందని WPI విశ్లేషించింది. అటు ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతేడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది మార్చిలో ఆహార పదార్థాల ధరలు 7.88% అధికమయ్యాయి. నవంబర్ 2020 తర్వాత ఇదే అత్యధికం. జనవరి 2014, మార్చి 2022 మధ్య ప్రతి నెల సగటున ఆహార పదార్థాల ధరల్లో 4.483% వృద్ధి నమోదైంది. ఉక్రెయిన్పై రష్యా దాడి వల్ల ముడి చమురు ధరలు భారీగా పెరిగిన మాట వాస్తవమే అయినా ఈ ధరల పెరుగుదల యుద్ధం కారణంగా ఆకస్మికంగా జరిగినవి కాదని ధరల పెరుగుదల సూచిక స్పష్టం చేస్తోంది. నిజానికి యుద్ధానికి ముందు నుంచే దేశంలో ద్రవ్యోల్బణం ఛాయలు కనిపిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందే దేశంలో ద్రవ్యోల్బణం 6% పైగా ఉంది. ఓవైపు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా సామాన్యుడి ఆదాయంలో మాత్రం మార్పు రాలేదు. పైపెచ్చు కరోనా కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. చిన్నా చితకా వ్యాపారాలు మూతబడ్డాయి. తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల్లో కరెంటు కోతల కారణంగా కంపెనీల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. గడిచిన 10 ఏళ్లలో పెట్రోల్ ధరలు రెట్టింపు కావడంతో పాటు ఆహార పదార్థాల ఖర్చు కూడా పరుగులు తీసింది. దీంతో సగటు మనిషి బతుకు దుర్భరమైపోయింది. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు ఆత్మహత్యల భారత్గా మారే అవకాశాలు ఏర్పడినట్టు మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం అంటే వస్తువులు, సేవల ధరల పెరుగుదల రేటు. భారతదేశంలో ఇది సంవత్సరానికి కొలుస్తారు. అంటే ఒక నెల ధరలను మునుపటి సంవత్సరం అదే నెల ధరలతో పోల్చుతారు. ఈ రేటు నుంచి మనం ఆ సమయంలో ఒక ప్రదేశంలో జీవన వ్యయం పెరుగుదలను అంచనా వేయవచ్చు. టోకు ధరల సూచి అనేది మార్కెట్లో వస్తువుల సగటు ధరల్లో మార్పును కొలుస్తుంది. హోల్సేల్ మార్కెట్ అంటే పెద్ద పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేయడం. ఇది వ్యాపారులు, చిల్లర వ్యాపారులు లేక కంపెనీలు చేస్తాయి. ఈ సూచిక యొక్క ఉద్దేశం మార్కెట్లో ఉత్పత్తుల కదలికను ట్రాక్ చేయడం. తద్వారా డిమాండ్, సరఫరా పరిస్థితులను తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి WPIని తమ ప్రాతిపదికగా పరిగణిస్తాయి. అయితే భారతదేశంలో ఇది లేదు. మన దేశంలో WPIతో పాటు వినియోగదారుల ధరల సూచికని కూడా ద్రవ్యోల్బణానికి కొలమానంగా పరిగణిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రధాన పరిమితిగా పరిగణిస్తుంది. WPI, CPI ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతాయి. ఈ విధంగా WPIతో పాటు CPI కూడా పెరుగుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, ప్రజలపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆర్థిక విధానాలను రూపొందించాల్సిన కేంద్ర ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడిన చందంగా వ్యవహరిస్తోంది. కుల, మత రాజకీయాలతో కాలయాపన చేస్తుండడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైన కేంద్రంలోని బీజేపీ సర్కారు అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అయినా ధరల పోటును ప్రత్యక్షంగా అనుభవిస్తున్న సామాన్యుడి ఆగ్రహం నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే. టీ న్యూస్ నంబర్ 1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ.